నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి బెంగళూరు నుండి చెన్నై వరకు కేఎస్ఆర్టీసీ అంబారీ ఉత్సవ్ బస్ జర్నీ. ఈ బస్ కర్ణాటక ఆర్టీసీ వారు నడుపుతున్న ఒక లగ్జరీ స్లీపర్ వోల్వో 9600S బస్. తక్కువ రేట్లో ఈ బస్ టికెట్స్ను ఎలా బుక్ చేసుకోవాలి, ఈ బస్కు ఉన్న పికప్ మరియు డ్రాపింగ్ పాయింట్స్ ఏమిటి, ఈ బస్ ప్రయాణించే మార్గంలో వచ్చే ఊర్లు ఏమిటి, డిన్నర్ బ్రేక్, వాష్రూమ్ బ్రేక్లు ఎక్కడ ఇస్తారు అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. నేను ఇప్పుడు బెంగళూరులోని శాంతినగర్ డబుల్ రోడ్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ నుండి చెన్నై వైపు వెళ్ళే బస్సులు బయలుదేరుతాయి. బెంగళూరులో మొత్తం 4 బస్ స్టాండ్లు ఉన్నాయి. అవి వచ్చి కెంపెగౌడ బస్ స్టాండ్, దీనిని మెజెస్టిక్ అని కూడా అంటారు. ఇక్కడ నుండి ఆంధ్ర వైపు వెళ్ళే బస్సులు బయలుదేరుతాయి. ఇక రెండవది మైసూర్ రోడ్ బస్ స్టాండ్, మూడవది శాంతినగర్ బస్ స్టాండ్, అలాగే నాలుగవది బసవేశ్వర బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లో 4 రహదారులు ఉంటాయి. మొదటి రహదారిలో గల ప్లాట్ఫామ్స్లో కేఎస్ఆర్టీసీ ఇంటర్ స్టేట్ బస్సులు ఆగుతాయి. ఇక రెండవ రహదారిలో గల ప్లాట్ఫామ్స్లో తమిళనాడు ఆర్టీసీ బస్సులు ఆగుతాయి. ఇక మూడవ, 4వ రహదారులలో గల ప్లాట్ఫామ్స్లో కేఎస్ఆర్టీసీ సిటీ బస్సులు ఆగుతాయి. మీరు ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే ఈ సిటీ బస్సులు ఆగే ప్లాట్ఫామ్ పక్కన గల బృందావన లాడ్జ్లో ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఈ బస్ స్టాండ్ ఎదురుగా ఒక డ్రైనేజ్ కాలువ ఉంటుంది. ఇందులో మురికి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దీని చుట్టూ ఒక ఘాట్ మాదిరిగా కట్టి చుట్టూ గార్డెన్ బాగా పెంచారు. ఇప్పుడు ఒకసారి ఈ డ్రైనేజ్ గార్డెన్ ఎలా ఉంటుందో చూద్దాం. హైదరాబాద్లోని మూసీ రివర్కు కూడా ఇలా చేస్తే బాగుంటుంది. శాంతినగర్ బస్ స్టాండ్కు ఎదురుగుండా కేఎస్ఆర్టీసీ బస్ డిపో ఉంటుంది. ఇక్కడ చాలా అంబారీ ఉత్సవాలు ఆగి ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు నుండి చెన్నైకి మన బస్ ఉంది. ఇది వచ్చి కేఎస్ఆర్టీసీ ఇంటర్ స్టేట్ బస్ ప్రయాణికులు వేచి ఉండే స్థలం. మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయాలనుకుంటే ఈ బస్ స్టాండ్కు ప్రక్కన గల ఆనంద్ భవన్ హోటల్లో ట్రై చేయండి. బస్ స్టాండ్ ఎంట్రన్స్ కి ప్రక్కన ఈ హోటల్ ఉంటుంది. మన బస్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషానికి ఉంది. చాలా కేఎస్ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి, కానీ మన బస్ ఇంకా రాలేదు. బస్సులు వచ్చే సమయాలతో ఇలా డిజిటల్ టైం టేబుల్ ను ప్లాట్ఫామ్ వద్ద ఏర్పాటు చేశారు. మన షెడ్యూల్ సమయానికి ఒక 2 నిమిషాలు ఆలస్యంగా 1వ నంబర్ ప్లాట్ఫామ్లోకి మన బస్ ఇప్పుడే వస్తోంది. చెన్నై నుండి బెంగళూరు వరకు ఈ బస్సులో మనం ఇప్పుడు ప్రయాణిస్తాం. మన బస్ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషానికి బెంగళూరులోని శాంతినగర్ బస్ స్టాండ్లో బయలుదేరి అదే రోజు రాత్రి 9 గంటల 15 నిమిషాలకు చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్కు చేరుకుంటుంది. ఈ బస్సు సర్వీస్ నెంబర్ 1401 BNGCHN. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషానికి బెంగళూరు నుండి ఈ బస్ బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ క్లాస్ వచ్చి అంబారీ ఉత్సవ్. అన్ని వోల్వో 9600Sల మాదిరిగానే ఈ బస్ ఇంటీరియర్ కూడా ఉంటుంది. మన బస్సును బ్రేక్ కోసం ఆపినప్పుడు ఈ బస్ ఎక్స్టీరియర్ ఎలా ఉంటుందో చూద్దాం. కేఎస్ఆర్టీసీ బస్సులు వాటి క్లాస్ ప్రకారం ఒక్కో బ్రాండ్ నేమ్తో పిలుస్తారు. ఎక్కువ వోల్వో 9600 బస్సులు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ కూడా
కేఎస్ఆర్టీసీ కావచ్చు. అవునో కాదో కామెంట్ చేయండి. మన బస్ బెంగళూరు నుండి కాంచీపురం మీదుగా చెన్నైకి చేరుకుంటుంది. బెంగళూరు నుండి చెన్నై వచ్చి దాదాపుగా 354 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ప్రయాణ సమయం 7:30 గంటలు పడుతుంది. ట్రాఫిక్పై ఆధారపడి ప్రయాణ సమయం మారవచ్చు. బెంగళూరు సిటీ పరిధిలో మన బస్కు కల బోర్డింగ్ పాయింట్స్ వచ్చి 2 గంటల 1 నిమిషానికి శాంతినగర్ డబుల్ రోడ్ బస్ స్టాండ్, 2 గంటల 15 నిమిషాలకు ఎస్డి జాన్స్ హాస్పిటల్ బిఎంటీసీ బస్ స్టాండ్, 2 గంటల 45 నిమిషాలకు ఆపోజిట్ హొసూర్ బస్ స్టాండ్ యాక్సిస్ బ్యాంక్. అదే డ్రాపింగ్ పాయింట్స్ వచ్చి కోయంబేడు బస్ స్టాండ్. మన షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రి 9 గంటల 15 నిమిషాలకు మన బస్ కోయంబేడు బస్ స్టాండ్కు చేరుకుంటుంది. ఇప్పుడే మన బస్ ఎలక్ట్రానిక్ సిటీ టోల్ గేట్ను చేరుకుంది. బెంగళూరులో ఫ్లైఓవర్లు, ట్రాఫిక్, స్కై స్క్రేపర్లు ఒక రేంజ్లో ఉంటాయి. మన కెమెరా వ్యూలో బెంగళూరు సిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన బస్ చాలా హైట్లో ఉంది. మన ప్రక్కన వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్ మొత్తం కనిపిస్తోంది. ఈ ఊరు పేరు అత్తిబెల్లి. ఇక్కడ నుండి మన బస్ కర్ణాటక నుండి తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు వచ్చే ఊరు హొసూర్ ఇండస్ట్రియల్ ఏరియా. దీని పేరు సిప్కాట్ ఇండస్ట్రియల్ ఏరియా హొసూర్. ఈ ఊరు పేరు హొసూర్. మనం ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాం. ఇదంతా హొసూర్ మార్కెట్. హొసూర్ దాటిన తర్వాత ఒక 40 నిమిషాల ప్రయాణం తర్వాత మన బస్ను టీ బ్రేక్ కోసం ఆపారు. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ హైవే శ్రీనగర్ కన్యాకుమారి హైవే. లంచ్ టైం తర్వాత మన బస్ బయలుదేరింది కనుక ఇంకా మనకు లంచ్ బ్రేక్ ఉండదు. కృష్ణగిరికి సమీపంలో గల ఈ శరవణ భవ హోటల్ వద్ద మన బస్ ఆపారు. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది. మన బస్ ఆగిన ఈ హోటల్ పేరు శరవణ భవ ప్యూర్ వెజ్. ఒక టీ తాగిన తర్వాత మన బస్ అవుట్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక 20 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడే టీ బ్రేక్ కోసం కేఎస్ఆర్టీసీ రాజహంస బస్ వచ్చింది. వోల్వో 9600లు అన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి, కానీ వాటి ఎక్స్టీరియర్ డిజైన్ బట్టి వాటి లుక్ మారిపోతుంది. కర్ణాటక ఆర్టీసీ బస్సులు మిగతా ఆర్టీసీ బస్సుల కంటే డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి కేటగిరీ బస్కు ఒక్కో పేరు ఉంటుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న అంబారీ ఉత్సవ్. బ్రేక్ తర్వాత మన బస్ కృష్ణగిరి, వెల్లూరు, ఆర్కోట్ మీదుగా ప్రయాణిస్తోంది. ఈ నది పేరు పలార్ నది. ఇప్పుడిప్పుడే చీకటి పడుతోంది. వెల్లూరు దాటిన తర్వాత కాంచీపురానికి ముందు మన బస్కు ఒక వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. ఈ ఊరు పేరు ఓచేరి. ఇక్కడ గల ఈ దివ్య కాఫీ షాప్ వద్ద మన బస్ను ఆపారు. మన బస్ గవర్నమెంట్ బస్ కనుక బ్రేక్స్ అన్నీ సరైన సమయానికి ఇస్తారు.
ఒక 20 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. నాకు బెంగళూరు నుండి చెన్నైకి టికెట్ ఫేర్ వచ్చి 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. మీకు ఈ బస్ టికెట్ ఫేర్ ఇంకా తగ్గాలంటే ముందుగా మీ చెన్నై టూర్ను ప్లాన్ చేసుకోండి. బ్రేక్ తర్వాత మన బస్ కాంచీపురం శ్రీ పెరంబదూర్ మీదుగా కోయంబేడు బస్ స్టాండ్కు చేరుకుంది. ఇదే కోయంబేడు బస్ స్టాండ్లోని మన బస్కు చివరి డ్రాపింగ్ పాయింట్. ఈ బస్ స్టాండ్ను కోయంబేడు CMBT బస్ స్టాండ్ అని అంటారు. ఈ బస్ స్టాండ్ వద్ద ఆంధ్ర వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. బెంగళూరు నుండి బయలుదేరి చెన్నై కోయంబేడు బస్ స్టాండ్ చేరుకోవడంతో KSRTC అంబారీ ఉత్సవ్లో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.